ఉపాధ్యాయులు గట్టి షాక్ ఇచ్చేటప్పటికీ, కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చేటప్పటికీ, 9 నెలల్లోనే దిమ్మ తిరిగే ఫలితం వచ్చేటప్పటికీ వెంటనే మాట మార్చేశారు. అసలు రఘువర్మ మా క్యాండిడేట్ కానే కాదు, నువ్వు పక్కకెళ్ళు, నువ్వు మా వాడు కాదు, ఓడిపోయావు, పక్కకెళ్ళిపో, గెలిచిన అభ్యర్థి నువ్వు వచ్చేయి. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అదేంటని అడిగితే అచ్చెన్నాయుడు గారు ఏమంటారంటే, మేము అసలు అతనికి మద్దతే ఇవ్వలేదు, ఇచ్చాము, కాకపోతే ఇద్దరికీ ఇచ్చారట. ఏది ఇద్దరికీ మద్దతు ఇచ్చారట, గెలిచిన అతనికి ఓడిపోయిన అతనికి ఇద్దరికీ ఇచ్చారంట. తొలి ప్రాధాన్యత ఓటు అలాగే రెండో ప్రాధాన్యత ఓటు రెండూ కూడా ఇద్దరికేమని చెప్పారట. ఎవరు గెలవాలని కోరుకున్నారు మీరు? క్లియర్గా టీడీపీ నుంచి జనసేన నుంచి మద్దతు లభించింది. ఆ మద్దతుతోనే ఆయన పోటీ చేశారు. ఎందుకు ఇవన్నీ? ఒకసారి అచ్చెన్నాయుడు గారు నిన్న ఏం మాట్లాడారు? ఎప్పుడైతే రఘువర్మ టీడీపీ జనసేన మద్దతుతో పోటీ చేసి ఓటమి పాలయ్యారో వెంటనే మాట మార్చిన అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? అంతకుముందు వాళ్ళ అబ్బాయి గారు రామ్మోహన్ నాయుడు గారు రఘువర్మకు ఓటేయమని చెప్పారా లేదా? ప్రచారం చేశారా లేదా? పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు వేశారా లేదా? ప్రతి నాయకుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారా లేదా? ఇప్పుడు ఎందుకు మా అభ్యర్థి గాడు మేం చెప్పలేదు, మాకు సంబంధం లేదు, నువ్వు ఓడిపోయావు, పక్కకు తప్పుకో కనిపించక, ఎవరికంటే కనిపించకని ఎందుకంటున్నారు? ఒకసారి బాబాయ్ అబ్బాయి ఇద్దరివి బైట్స్ ఒకసారి ప్లే చేయండి. మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, వీళ్ళిద్దరు ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరపున అక్కడ క్యాండిడేట్ లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు 3 జిల్లాల కార్యకర్తలందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి స్పష్టంగా ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ ఓటు రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి వెయ్యండి, ఇద్దరు మన క్యాండిడేట్లే, ఎవరు గెలిచినా మన వాళ్ళని స్పష్టంగా టెలికాన్ఫరెన్స్లో 1000 మందికి మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రిగా చెప్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, టీచర్లు వ్యతిరేకించారని. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీపరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఉద్యోగులు ఉపాధ్యాయులను ఏ రకంగా మోసం చేశారు, దానికి బెత్తం దెబ్బ ఏ రకంగా పడింది అనేది మనకు అర్థమైపోయింది. ఒకటి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి మాటలు మాకు సంబంధం లేదన్నా సరే, అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఓటు వేసి గెలిపించండి, మేము బలపరుస్తున్నటువంటి అభ్యర్థి అని చెప్పి స్పష్టంగా ఉంది. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రామ్మోహన్ నాయుడు గారి ట్విట్టర్ అకౌంట్కి వెళితే ఒక్కసారి ఎక్స్లో ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇంకా అలానే ఉంది, ఆయన తీసేయలేదు. అచ్చెన్నాయుడు గారు ముందుగా వాళ్ళ అబ్బాయికి చెప్పి ఇమీడియట్గా ఆ పోస్ట్ తొలగించని అన్న చెప్పాలి. రైట్, పోనీ వీళ్ళు అంటున్నారు కదా, ఓడిపోయిన అభ్యర్థి మా అభ్యర్థి కాదు, మాకు సంబంధం లేదు, గెలిచిన అతనే మా అభ్యర్థి అని అంటున్నారు కదా. ఓడిపోయిన అతన్ని పక్కకి వెళ్ళిపో అన్నారు కదా, గెలిచిన అతన్ని పక్కకు వచ్చి కూర్చో అంటున్నారు కదా. పోనీ గెలిచిన అతనైనా సరే నాకు టీడీపీ మద్దతు ఇచ్చింది అందుకే గెలిచానని ఏమన్నా చెప్తున్నారా? ఒక్కసారి ఏమన్నారు? మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని ముఖ్యమంత్రి గారు అభ్యర్థించారట. ఒక్కసారి అభ్యర్థి గెలిచినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు ఆయన బయట ఒకసారి ప్లే చేయండి. ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం. అంటే మీ గెలుపుని రాజకీయ పార్టీలు తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? నా దగ్గర రాలేదు సార్. అలాగే అంటే అచ్చెన్నాయుడు నేరుగా శ్రీనివాసరాయుడికి మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలుపులో మా పాత్ర కూడా ఉందని నాకు తెలియదండి.
ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం. అంటే మీ గెలుపుని రాజకీయ పార్టీలు తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? నా దగ్గర రాలేదు సార్. అలాగే అంటే అచ్చెన్నాయుడు నేరుగా శ్రీనివాసనాయుడికి మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలుపులో మా పాత్ర కూడా ఉందనే నాకు తెలియదండి.